కంట్రీ డిలైట్ గురించి తెలిసింది. ఐఐఎం, ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు. నిరుద్యోగులకు ఏపీలో కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మరో హామీపై ఫోకస్ పెట్టింది. తాజాగా మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది నుంచి నిరుద్యోగ భృతి పథకానికి అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి కీలకమైనవి సూపర్ 6 పథకాలు. ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రణాళిక రెడీ చేసింది. ఇప్పటికే అనేక హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ఇక ఈ ఏడాది నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మచిలీపట్నం పర్యటనలో భాగంగా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో నిరుద్యోగ భృతిపై క్లారిటీ ఇచ్చారు. మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేసాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఇవన్నీ వివరించి చెప్పాలి. నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ భృతి కూడా. అది మీరు వివరించండి. రెండోది, తల్లికి ప్రతి నెల 3,000 చొప్పున ఏడాదికి 36,000 నిరుద్యోగుల అకౌంట్లలో వేయనుంది కూటమి ప్రభుత్వం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని చెబుతూనే ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మంత్రి లోకేష్ చెప్పకని చెప్పారు. అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నాయి. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నిరుద్యోగ భృతి పథకం ఇప్పటిది కాదు. 2014-2019 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం తీసుకువచ్చింది. అప్పట్లో కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలని నిబంధన పెట్టింది. అంతేకాదు తెల్ల కార్డు ఉండాలని, యువకుల వయస్సు 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు తప్పనిసరి చేసింది. కుటుంబంలో ఒక్కరికే ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని తెలిపింది. నిరుద్యోగ భృతితో పాటు అదనంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించారు. 10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు. చివరకు ఆ సంఖ్య 12 లక్షలకు చేరింది. ఇప్పుడు ఆ స్కీమ్ని మళ్లీ ప్రవేశపెడుతుంది కూటమి సర్కార్. నిరుద్యోగ భృతి పథకం అమలుకు సంబంధించి ప్రత్యేక అధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించినట్లుగా తెలుస్తోంది. ఈ పథకాన్ని ఏడాది చివరికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఈ పథకం తాలూకా సాంకేతిక రూపకల్పన, గుర్తింపు ప్రమాణాలు, లబ్ధిదారుల వెరిఫికేషన్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇక ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ మార్గంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన పోర్టల్ ద్వారా అప్లికేషన్ నింపాలి. ఆధార్ కార్డ్, విద్యార్హత సర్టిఫికేట్, బ్యాంకు ఖాతా వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి అన్ని పత్రాల పరిశీలన అనంతరం అర్హుల ఖాతాలలో డీబీటీ ద్వారా నిధులు జమ చేస్తారు. నెలకు 3,000 రూపాయల చొప్పున ఏడాదికి 36,000 రూపాయల నగదు జమ కానున్నాయి. అయితే దీనిపైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.